ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 53వ సర్గ. విభీషణుడు చెప్పిన కాలోచితమైన హితవాక్యాలను విని రావణుడు ఇలా అన్నాడు: విభీషణ, నువ్వు చెప్పింది బాగుంది. దూతవధ నింద్యమే. వీడికి మరణదండన బదులు మరొక దండన విధించి వదిలిపెడతాను. కపీనాంకిలలాంగూలం ఇష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. వానర్లకు తోక చాలా ఇష్టమైన అలంకారం అంటారు. వీడి తోకకి నిప్పంటించండి. కాలిపోయిన తోకతో వీడు వెనక్కి వెడతాడు. నలుగురిలో తలెత్తుకోలేని స్థితిలో ఉంటాడు. అలా అంగవైకల్యంతో వెనక్కి వెళ్లిన వీణ్ణి బంధుమిత్రులంతా చిన్నచూపు చూస్తారు. వీడి తోకకు నిప్పంటించి మండుతున్న తోకతో ప్రధాన మార్గాల్లో తిప్పండి. 4 మార్గాలు కలిసే చోట నిలబెట్టండి. రాక్షసులు సహజంగానే క్రూరులు. ఆ పైన హనుమంతుని మీద కోపంతో మండిపడుతున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు వారికి మంచి అవకాశం ఇస్తూ రావణుడు ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెంటనే వేష్టయంతి స్మలాంగూలం జీర్ణై కార్పాసకై పటై పాత చిరిగిపోయిన నూలుగుడ్డలు తెచ్చి హనుమంతుడి తోకకు చుట్టారు. ఆ గుడ్డలన్నీ నూనెతో బాగా తడిపి నిప్పు ముట్టించారు. తోక మీద మంట బాగా రాజుకుంటుంటే హనుమంతుడు కోపంతో రాక్షసులందర్నీ తోకతో కొట్టి కింద పడేశాడు. లంకలో బీభత్సం సృష్టించిన కోతిని పట్టుకున్నారని, తోకకి నిప్పు అంటించారని నగరమంతా వార్త వ్యాపించింది. స్త్రీ బాల వృద్ధులతో సహా రాక్షసులందరూ కాలిపోతున్న తోకను చూడ్డానికి అక్కడికి వచ్చారు. ఈ రాక్షసులు ఎన్ని తాళ్లతో బంధించినా నన్నేమీ చెయ్యలేరు. చిత్వా పాశాన్ సముత్పత్య హన్యామహమిమాన్ పునః. ఈ తాళ్లన్నీ తెంపుకుని వీళ్లందరినీ చంపగలను. ప్రభువు రాముడి కోసం నేను ఈ పని చేస్తున్నాను. వీళ్లు నన్ను బంధించి తోకకు నిప్పంటించి హింసించినా నా మీద పైచేయి సాధించారని విచారించక్కర్లేదు. యుద్ధంలో ఈ రాక్షసులందర్నీ చంపడానికి నేనొక్కడినే చాలు. కాని రాముడి కోసం ఈ బంధనాలని, తోక మీదున్న అగ్నిని సహిస్తాను. రాత్రి లంకను చూశాను, కాని సీతాదేవి ఎక్కడుందో తెలుసుకోవాలనే దృష్టితోనే చూశాను. నహి సుదృష్టామే దుర్గకర్మ విధానతః. కోట రక్షణ ఏర్పాట్లు సరిగా చూడలేదు. అందువలన వీళ్లు నగరమంతా తిప్పుతుంటే అవన్నీ ఇప్పుడు బాగా చూస్తాను. వీళ్లు తాళ్లతో కట్టినా, తోకకు నిప్పంటించినా, ఇంకా ఇష్టం వచ్చినట్లు హింసించినా నమేస్తి మనసశ్రమః. నా మనస్సుకేమీ శ్రమ కలుగదు. హనుమంతుడు మనస్సులోని ఆలోచనలేవీ పైకి తెలియనివ్వకుండా రాక్షసులకు పూర్తిగా లొంగిపోయినట్లు ప్రవర్తిస్తుంటే వాళ్లు చాలా సంతోషించి అతన్ని తీసుకువెళ్లారు. భేరీలు మోగిస్తూ, శంఖాలు పూరిస్తూ ఆ వానరుడు చేసిన నేరాలు, రాక్షసుడు వేసిన శిక్ష చాటి చెప్తూ అతన్ని నగరంలో వీధి వీధినా తిప్పడం మొదలుపెట్టారు. హనుమంతుడు విశాలమైన రాజవీధులను, సన్నని వీధులను, ఇరుకు సందులను, రహస్యమైన భూగృహాలను పరిశీలనగా చూశాడు. రాక్షసులు లంకలో ప్రవేశించిన గూఢచారిని చూడండి అని అరుస్తూ ఆ మహాకపిని నగరమంతా తిప్పుతున్నారు. సీతకు కాపలా ఉన్న రాక్షస స్త్రీలు ఆ విషయం ఆమెకు చెప్పారు. సీత, నీతో మాట్లాడిన ఎర్రమూతి కోతిని రాక్షసులు పట్టుకున్నారు. రాజాజ్ఞ మేరకు అతడి తోకకు నిప్పంటించి నగర వీధుల్లో తిప్పుతున్నారు. శ్రుత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం వైదేహీ శోకసంతప్త హుతాశనముపాగమత్. ఆ మాటలు సీత చెవులను అతి క్రూరంగా తాకాయి. రావణుడు తనను అపహరించినప్పుడు కలిగినంత దుఃఖం మళ్లీ కలిగింది. ఆమె వెంటనే మనస్సుని అదుపు చేసుకుని నిర్మలంగా పెట్టుకుంది. హనుమంతుడి క్షేమం కోసం అగ్నిని ప్రజ్వలింపజేసి ప్రార్థించింది. యజ్జస్తి పతిశుశ్రూషా యజ్జస్తి చరితం తపః యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనుమతః. అగ్నిదేవ, నేనే గాని పతిసేవ చేసిన దాన్నైతే, ఏదైనా తపస్సు చేసి ఉన్నట్లయితే, నేనే గనుక పతివ్రతనైతే నువ్వు హనుమంతుడికి చల్లగా ఉండు. యది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే శీతో భవ హనుమతః. ధీమంతుడైన రాముడికి నా మీద ఏ మూలనైనా కొంచెం దయ ఇంకా మిగిలి ఉంటే, నా అదృష్టం ఇంకా ఏమైనా మిగిలి ఉంటే హనుమంతుడికి చల్లగా ఉండు. యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం సవిజానాతి ధర్మాత్మా శీతో భవ హనుమతః. ధర్మాత్ముడైన రాముడు నా నడవడిక మంచిదని,
అతడిని కలుసుకోవాలని పరితపించిపోతున్నానని ఏమాత్రమైనా అనుకుంటుంటే నువ్వు హనుమంతుడికి చల్లగా ఉండు. యరిమాం తారయేదార్యః సుగ్రీవః సత్యసంగరః అస్మాద్దుఃఖాంబు సంరోధాత్ శీతో భవ హనూమతః. పూజ్యుడు సత్యప్రతిజ్ఞుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుంచి దాటించడమే జరగబోయేట్లయితే నువ్వు హనుమంతుడికి చల్లగా ఉండు. అగ్నిదేవుడు సీత ప్రార్థన విన్నాడు. హనుమంతుడు క్షేమంగానే ఉన్నాడని ఆమెకు చెప్తున్నాడా అనిపించేలా అగ్నిశిఖలు ప్రదక్షిణంగా కుడివైపుకి తిరుగుతూ ప్రజ్వలించాయి. హనుమంతుడి తోక మీద ఉన్న అగ్ని బాగా జ్వలించేందుకు దోహదం చేస్తున్న వాయుదేవుడు కూడా సీత మనస్సు కుదుటపడేందుకు ప్రయత్నిస్తున్నాడా అన్నట్టు గాలి చల్లగా వీచింది. తోక మీద నిలువెత్తు మంటలు లేస్తున్నా హనుమంతుడికి బాధ కలగడం లేదు. అతడు చురుగ్గా ఆలోచించాడు. ప్రదీప్తోగ్నిరయం కస్మాన్నమాం దహతి సర్వతః. తోక అంతటా మంటలు లేస్తున్నాయి, అయినా ఈ అగ్ని నన్ను కాల్చడం లేదు. మంటలు చూస్తే పెద్దవిగానే ఉన్నాయి, నాకు మాత్రం తోక కాలుతున్న బాధ కలగడం లేదు. పైగా శిశిరస్యేవ సంఘాతో లాంగూలాగ్రే ప్రతిష్ఠితః. తోక మీద మంచు ముద్ద పెట్టినట్లుంది. సముద్రం దాటేటప్పుడు నాకు సహాయం చేయడానికి ఊహించలేని రీతిలో పర్వతం సముద్రంలో నుంచి లేచి వచ్చింది. అది రాముడి ప్రభావం వల్లనే కదా. సముద్రుడు మైనాకుడు రాముడికి ఎలా సహాయం చేయాలని భావించారో అలాగే అగ్నిదేవుడు కూడా భావించి ఉంటాడు. సీతాయాశ్చానృశంస్యేన తేజసా రాఘవస్య చ పితుశ్చ మమ సఖ్యేన నమాం దహతి పావకః. సీతాదేవికి నా మీద ఉన్న దయ వల్ల, రాముడి గొప్ప తేజస్సు వల్ల, నా తండ్రి వాయుదేవుడితో స్నేహం వల్ల అగ్నిదేవుడు నన్ను కాల్చకుండా ఉన్నాడు. వెంటనే గర్జించి పైకి ఎగిరాడు. పర్వత శిఖరంలా ఎత్తుగా ఉన్న నగరద్వారం మీద నిలిచాడు. శరీరం పెంచి తనను కట్టిన తాళ్లు కొంత సాగేలా చేశాడు. తాళ్లు వదులయ్యాయి. వెంటనే శరీరం చిన్నది చేశాడు. కట్టిన త్రాళ్లు జారిపోయాయి. వాటన్నింటినీ విదిలించేశాడు. మళ్లీ పర్వతమంతా అయ్యాడు. అటూ ఇటూ పరిశీలనగా చూశాడు. నగరద్వారానికి ఉన్న పెద్ద ఇనపగడియ కనిపించింది. దాన్ని ఊడపీకి తనను పట్టుకుని తిప్పుతున్న రాక్షసులను దానితో కొట్టి చంపాడు. తోక మీద ఉవ్వెత్తుగా లేస్తున్న మంటలు తన చుట్టూ వ్యాపిస్తుంటే సహస్ర కిరణాలతో కూడిన సూర్యుడిలా ప్రకాశించాడు. తిరిగి లంక వైపు చూశాడు. స్వస్తి.